బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉన్న కర్రెగుట్టలో ఇప్పుడు శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో డీజీపీ పర్యటించారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆ తర్వాత రహదారి నిర్మాణ పనులను సివి ఆనంద్ పరిశీలించారు. ఆ తర్వాత పామూరు శిబిరం సమీపంలోని గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసరాలను డీజీపీ పంపిణీ చేశారు. 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టలో శాంతి నెలకొందని డీజీపీ అన్నారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దులోని ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీస్ బలగాలు, సిఆర్పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయంతో మావోయిస్టులపై విజయం సాధించామన్నారు. ఆపరేషన్ కగార్తో వారి ప్రభావం తగ్గిందని తెలిపారు. సుమారు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వారికి ప్రభుత్వం పునరావాసం, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఒక 50 సంవత్సరాల తర్వాత అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు. ఇక్కడ దట్టమైన అడవి, నక్సలైట్లు తిరిగే ప్రాంతం, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఒక 50 సంవత్సరాల తర్వాత అంటే కర్రెగుట్ట